అండి మాది గంగిరెడ్డిపాలెం గ్రామం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా. జూలై 9, 2021లో మా ఆయన కరోనా వచ్చి చనిపోయాడు. మా అత్తగారిది జగ్గేపేట ఆల్ట్రాటెక్ సిమెంట్లో మా ఆయన సూపర్వైజర్గా పనిచేసేవాడు. మా ఆయనకి ఫియాప్ ఇన్సూరెన్స్ అనేవి వస్తాయని నాకు చెప్పారనమాట. అయితే నేను మా ఆయన చనిపోయినప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి, నాకెవరూ తెలియదు. అందరూ అన్నారు మా ఆయన చనిపోయి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి కూడా ఆ అమౌంట్ ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా మనకెందుకులే అన్నట్టుగా పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పటి వరకు ఆఫ్ చేశారనమాట. నేను సెప్టెంబర్ 28వ తారీఖు ఇక్కడికి ప్రేయర్కి వచ్చానండి. ఆ రోజు అయ్యగారు సముద్ర ప్రవాహం వలె సమాధానముని యొద్దకు వచ్చునని వాక్యంతో నాతో మాట్లాడారు. ఆ రోజు నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. ఆ 100 రూపాయలు నేను కానుకేసి వెళ్ళాను. ఇక్కడ నుంచి వెళ్ళిన వారం రోజులకే నాకు వాళ్ళు ఫోన్ చేశారు. 4 సంవత్సరాల నుంచి నాకు ఫోన్ చేయని పట్టించుకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వారం రోజులు ఫోన్ చేసి, అమ్మ చెల్లి మీ ఆయన డబ్బులు శాంక్షన్ అయ్యాయి, మరి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకొని తీసుకెళ్ళండి అని చెప్పారు. దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేశాడని నమ్ముచున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వారం రోజులకే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. 4 సంవత్సరాల నుంచి రాని డబ్బులు కూడా నాకు ఇసాకయ్య గారు మరి వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.